57% ఫిట్మెంట్ ప్రతిపాదించారు సీఎస్ ముఖ్యమంత్రికి నివేదిక అందించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రెహానా లైవ్ లో అందిస్తారు. రెహానా, సంతోష్, మనం చూసుకున్నట్లయితే ఇవాళ కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రికి సీఎస్ నేతృత్వంలోని అధికారుల బృందం ఈ పీఆర్సీకి సంబంధించి చేసిన కసరత్తు తుది నివేదికను ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. అయితే ఎన్టీవీ దగ్గరున్న ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నివేదికలో ఫిట్మెంట్ 27% ప్రతిపాదించినట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి అంటే దాదాపుగా 30% వరకు ఫిట్మెంట్ ఇచ్చే అవకాశాలు ప్రభుత్వం ఆలోచిస్తుందని మనకున్న సమాచారం. అయితే మరోవైపు అధికారికంగా చూసుకున్నట్లయితే కొద్దిసేపటి క్రితమే సీఎస్ సమీర్ శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత సచివాలయానికి వెళ్లి మీడియా బ్రీఫింగ్ ఇచ్చారు. అయితే ఈ మీడియా సమావేశంలో ఫిట్మెంట్ ఎంత ఇస్తున్నారని ఒక అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఈ నివేదిక కాపీని ఏదైతే సీఎస్ అధికారులకు సంబంధించి ఒక ముఖ్యమంత్రికి ఒక నివేదిక ఇచ్చారో ఆ నివేదిక కాపీని అధికారికంగా వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా ఉద్యోగ సంఘాలకు కూడా ఇస్తామని చెప్పారు. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏపీజేఏసీ అదేవిధంగా ఏపీజేఏసీ అమరావతి నాయకులు మీడియా సమావేశాన్ని టీవీలో వాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా సీఎస్ ఏదైతే 11 ప్రతిపాదనలు రికమెండేషన్స్ మేము పెట్టాము అని చెప్పారో వాటికి సంబంధించి అదేవిధంగా ఫిట్మెంట్ సంబంధించిన ప్రకటన లేకపోవడం ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఇప్పుడు జేఏసీ అదేవిధంగా జేఏసీ అమరావతి నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాళ్ళు తమ యొక్క స్టాండ్ ని ఒక నిర్ణయం చర్చించిన తర్వాత ఒక నిర్ణయం ప్రకటిస్తామంటున్నారు. ప్రస్తుతం వాళ్ళ సమావేశం చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన వచ్చిన ప్రకటన సంబంధించి అది ఉద్యోగ సంఘాలు తమ ఒక కార్యాచరణని కావచ్చు ఒక నిర్ణయానికి కావచ్చు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నివేదికను ఏదైతే సీఎస్ ముఖ్యమంత్రికి ఇచ్చారో ఆ నివేదిక ఏదైతే ఉద్యోగ సంఘాలకు గానీ పబ్లిక్ గానీ అందుబాటులో ఉంచుతామన్నారు. ఆ నివేదిక చదివిన తర్వాత గానీ బహుశా ఎలాంటి రికమెండేషన్స్ ఉన్నాయి, ఆ రికమెండేషన్స్ తమకు ఎంతవరకు సమ్మతంగా ఉంటాయి, ఎన్ని అభ్యంతరాలు ఉన్నాయి, లేదంటే మరిన్ని ఏం డిమాండ్స్ ఉన్నాయి, వీటికి సంబంధించి ఉద్యోగ సంఘాలు ఒక కూలంకుషంగా గానీ సమగ్రంగా గానీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉండదని ఇప్పటి వరకు మనకు అంచనాకి రావచ్చు. అయితే మొత్తం మీద ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం సమావేశమయ్యారు. ఈ సమావేశం కొనసాగుతుంది సీఎస్ సంబంధించిన ప్రకటన మీద. అయితే దీని తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఆహ్వానం ఉంటుంది, అయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇవాళ సీఎస్ ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఆ నివేదికను ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి ఇస్తారు అనేది ముందుగా సమాచారం ఉండింది. అయితే చివరి నిమిషంలో షెడ్యూల్ మార్చి సీఎస్ మీడియా సమావేశం నిర్వహించి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అయితే జరగలేదు. ఈ నేపథ్యంలో రేపు సమావేశం ఉంటుందా, సీఎస్ అదేవిధంగా అధికారులతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి వరకు కూడా ఉద్యోగ సంఘాల నాయకులు చర్చలు ఉంటాయా అనేది మాత్రం ప్రస్తుతానికి ఉత్కంఠగానే ఉంది, స్పష్టత లేదని చూడాలి. ఈ నివేదిక వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలు నాయకులు ఎవరైతే ఏపీజేఏసీ అమరావతి ఆందోళన చేస్తుందో మరి దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నివేదిక అనంతరం మాత్రమే ఉద్యోగ సంఘాల నాయకులు అధికారికంగా తమ వైఖరి వెల్లడిస్తామని చెప్తా ఉన్నారు. సంతోష్, రెహానా, ఉద్యోగుల డిమాండ్ మేరకు ఈ నివేదిక ఉందా? అధికారికంగా ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది సీఎం జగన్? అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏదైతే నివేదిక కొద్దిసేపటి క్రితం సీఎస్ సమీర్ శర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారో దీంట్లో ప్రధానమైన 3 అంశాలను క్రోడీకరించామని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఒకటి పీఆర్సీ నివేదిక గతంలో ఏదైతే ప్రభుత్వానికి ఇచ్చిందో ఆ పీఆర్సీ నివేదిక రికమెండేషన్స్. రెండో కోణం చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘ నాయకులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం 3 దఫాలుగా జరిగింది అధికారులతో సీఎస్ నేతృత్వంలో. సో ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు పలు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన దాదాపు ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కౌన్సిల్లో 13 సంఘాలు ఉన్నాయి. వీళ్ళు వాళ్ళకి సంబంధించిన డిమాండ్లు కావచ్చు రికమెండేషన్స్ కావచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అంటే కొంతమంది ఫిట్మెంట్ 40% అడిగితే కొంతమంది 55% కూడా అడిగారు. సో ఈ డిమాండ్లన్నింటినీ కూడా ఈ సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ పరిగణలోకి తీసుకుంది. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగా ఫిట్మెంట్స్ ఉన్నాయి, ఇతర రాష్ట్రాలు ఏ రకంగా అమలు చేస్తున్నాయి, కేరళ దగ్గర కావచ్చు, తెలంగాణ కావచ్చు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ కావచ్చు, పలు రాష్ట్రాలకు సంబంధించిన అధ్యయనం కూడా చేసింది. మరొక అంశం చూసుకున్నట్లయితే కోవిడ్ నేతృత్వంలో కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో పడిన ఆర్థిక భారం, రాష్ట్ర బడ్జెట్ మీద ఉన్న ఆర్థిక భారం, వీటన్నిటిని కూడా సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత ఎంత వరకు అయితే ఫిట్మెంట్ ఇవ్వగలిగితే రాష్ట్ర బడ్జెట్ మీద అధిక భారం పడకుండా ఉంటుంది అనేది ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈ రిపోర్ట్ ని
ముఖ్యమంత్రికి ఇచ్చారు. అయితే మనకున్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, కాన్ఫిడెన్షియల్ సోర్స్ ప్రకారం మనకు వచ్చింది 27% ఫిట్మెంట్ ని కార్యదర్శుల కమిటీ ప్రతిపాదించింది ఆ నివేదికలో ఉందని మనకు సమాచారం అందుతుంది. దీంతో పాటు మరొక 11 ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి కార్యదర్శుల సిఎస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కొన్ని మార్పులు అంటే ముఖ్యమంత్రి ఖచ్చితంగా దీని మీద కొన్ని సూచనలు సలహాలు ఇచ్చి ఉండొచ్చు, లేదంటే కొన్ని మార్పులు చేర్పులకు సంబంధించి కూడా అవకాశం ఉంది. సో ఈ 11 ప్రతిపాదనలు, ఇటువైపు ఉద్యోగ సంఘాలు 71 డిమాండ్లు ఉన్నాయంటున్నారు. మరి ఈ చర్చలు జరిగితే గానీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘ నాయకులకు, ఉద్యోగ సంఘాలకు సంబంధించి చర్చలు జరిగితే గానీ ఒక మధ్యలో ఒక మధ్య మార్గంగా ఒక నిర్ణయానికి రావడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు సిఎస్ మీడియా సమావేశంలో ప్రకటించిన నేపథ్యంలో ఈ రిపోర్ట్ ని పబ్లిక్ గా వెబ్సైట్ లో పెడతాను అని చెప్పిన నేపథ్యంలో చర్చలకి అవకాశం ఇవ్వని నేపథ్యంలో మరి రేపు ఉద్యోగ సంఘ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారు, ఏం చేయబోతా ఉన్నారు అనేది మరి కొద్దిసేపట్లో తెలుస్తుంది. సంతోష్. రెహనా, అయితే ఏపీ ప్రభుత్వం ఆర్థిక లోటు బడ్జెట్ లో ఉన్న నేపథ్యంలో ఈ ఫిట్మెంట్ 30% ఫిట్మెంట్ ఏదైతే ఉందో 27% ఫిట్మెంట్, ఈ సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం ఏం చెప్తోంది? అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 2019 జూన్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 27% ఇంటీరియం ఇవ్వడం అనేది మొదలైంది. పిఆర్సీ నివేదిక అమలు చేయడానికి ఆలస్యం అవుతున్న సమయంలో ప్రభుత్వాలు సహజంగా మధ్యంతర భృతిని కొంత అమౌంట్ లో ఇస్తారు. సో ఆ మధ్యంతర భృతి అనేది రాష్ట్రంలో 2019 నుంచి అమలవుతోంది. అది ఆ మేరకు ఉద్యోగులకు వాళ్ళ జీతాలతో పాటు అదనంగా అందుతున్న ఆదాయం. అయితే తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్లయితే ఇలాంటి ఐఆర్ అనేది ఇంటీరియం రిలీఫ్ ఏమి ఇవ్వకుండానే ఈ ఏడాది జూలై నుంచి పిఆర్సీ 30% అమలు చేస్తా ఉన్నారు. సో అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక రెవెన్యూ ఎంత ఉంది, స్టేట్ ఓన్ రెవెన్యూ ఎంత ఉంది, దీనికి ఫిట్మెంట్ ఎంత ఇస్తే కనుక అదనపు భారం ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా లెక్కలు వేసుకుంటా ఉన్నారు. అయితే ఇప్పటికే ఐఆర్ 27% ఇస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు అంతే శాతంలో ఫిట్మెంట్ ఇస్తే బహుశా అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది, ఆమోదించని అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంత బార్గెన్ జరుగుతుంది ఖచ్చితంగా ప్రభుత్వానికి, అదేవిధంగా ఉద్యోగ సంఘాలకి. ఈ కోణంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇస్తున్నట్టుగానే 30% వరకు ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సముఖంగా ఉంది, ఆలోచనలో ఉందని తెలుస్తుంది. లేదంటే ఇంకొంచెం కనుక డిమాండ్ ఒత్తిడి ఎక్కువ ఉన్నట్లయితే 31% కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తుంది. మొత్తంగా ఇప్పటి వరకు మనకున్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సిఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ 27% ఫిట్మెంట్ ని ప్రతిపాదించింది. ప్రభుత్వం 30% వరకు అంటే తెలంగాణలో ఇస్తున్నట్లుగానే ఆ స్థాయిలో ఫిట్మెంట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది, ఇచ్చే ఆలోచనలు ఉందని మనకు తెలుస్తుంది. సంతోష్. 11 రికమెండేషన్స్ మేము రికమెండ్ చేసి యాక్సెప్ట్ చేయాలి. 5 రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయాలి విత్ మోడిఫికేషన్స్ అండ్ 2 రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయక్కర్లేవు. మేము ఎలా చేసాం, మేము సినేరియోస్ డెవలప్ చేసాం, సుమారు 7 సినేరియోస్. ఫస్ట్ సినేరియోలో 11 పిఆర్సీ రికమెండేషన్స్ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 23%, సుమారు 11,557 crores అదనపు భారం అవుతుంది ప్రభుత్వంలో. 11 పిఆర్సీ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 27%, సుమారు 13,422 అదనపు భారం అవుతుంది. 11 పిఆర్సీ రికమెండేషన్ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 14%, అదే ఎందుకు, అది సెంట్రల్ పే కమిషన్, 7th సెంట్రల్ పే కమిషన్ మా అందరు ఐఏఎస్కి అదే ఇచ్చింది, అదే 9,150 crores భారం అవుతుంది. 11 పిఆర్సీ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 23%, అడిషనల్ పెన్షన్, అడిషనల్ హెచ్ఆర్ఏకి అవుతుంది, 10,211 crores పర్ ఇయర్ భారం అవుతుంది. 11 పిఆర్సీ రికమెండేషన్ ఫిట్మెంట్ ఆఫ్ 23.5%, 10,773 crores భారం అవుతుంది. 11 పిఆర్సీ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 27 హెచ్ఆర్ఏ ప్లస్ అడిషనల్ పెన్షన్ 11,413 crores భారం అవుతుంది. 11 పిఆర్సీ రికమెండేషన్ ఫిట్మెంట్ ఆఫ్ 30% హెచ్ఆర్ఏ అండ్ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ యాజ్ పర్ 7 CPC సెంట్రల్ పే కమిషన్ సుమారు 12,736 భారం అవుతుంది. సుమారు ప్రభుత్వంకి ఎనీవేర్ 8,000 to 10,000 crores భారం అవుతుంది ఏదో ఆప్షన్ తీసుకుంటే. ఇది అంతా ఆలోచన చేసేసి మేము ఫిట్మెంట్ అంటే సిపిసి సెంట్రల్ పే కమిషన్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి అదే ఫిట్మెంట్ ఇచ్చారు, అదే నేను రికమెండ్ చేశాను. తర్వాత మీ అందరికీ తెలుసు ఇంటర్మ్ రిలీఫ్ సుమారు 16,000 crores ఇచ్చాం, అండ్ దాంతోపాటు ఇప్పుడు డిఏ కూడా ఇవ్వాలి. దెన్ ఈ రిపోర్ట్ ఉంది, ఈ రిపోర్ట్ ఈ మీటింగ్ ఈ ప్రెస్ మీట్ అయిన 6 గంటల్లో ఇది అప్లోడ్ చేస్తాం ఫైనాన్స్ వెబ్సైట్లో. ఈ రిపోర్ట్
తర్వాత ఇది ఫిజికల్ కాపీస్ అందరు యూనియన్ అండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కూడా ఒక ఫిజికల్ కాపీ ఫైనాన్స్ వాళ్ళు ఇస్తారు. విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరియట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసాం, ముందు దాంట్లో లేదు. హోమ్ గార్డ్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. దెన్ అదర్ వెల్ఫేర్ మెజర్స్ కూడా దాంట్లో అన్ని పెట్టేసాం. అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా దీంట్లో పెట్టేసాం. అదర్ స్టేట్స్తో కూడా కంపేర్ చేసాం. అదర్ స్టేట్స్లో మీ అందరూ చెప్పాలి అంటే మా ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ యాజ్ అన్ ఎక్స్పెండిచర్ టోటల్ ఎక్స్పెండిచర్లో ఏపీలో 36% అండి, ఛత్తీస్గఢ్ 32%, మహారాష్ట్ర 31%, వెస్ట్ బెంగాల్ 31%, ఒడిశా 29%, మధ్యప్రదేశ్ 28%, హర్యానా 23%, తెలంగాణ 21%. తర్వాత మీకు అందరు తెలుసు ఐఆర్ 27% మా ప్రభుత్వం పవర్లో వచ్చిన తర్వాత ఇచ్చింది. తర్వాత ఇంక్రీజ్ ఇన్ హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ 18-19 నుంచి 19-20, 19-20 నుంచి 20-21 ఇస్ అరౌండ్ 111%. ఫిట్మెంట్ రికమెండెడ్ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో 1974లో 5%, 1986లో 10%, 1993లో 10%, 1999లో 25%, 2005లో 16%, 2010లో 39%, 2015లో 43%. నా ఫిట్మెంట్ కంపారిజన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తే ఆంధ్రప్రదేశ్ 27 ఇచ్చారు ఈ ఫిట్మెంట్ అంటే ఐఆర్, కేరళ 10%, తమిళనాడు 2.5 ఫ్యాక్టర్ ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ 14.29 ఇచ్చారు. ఇది ఇంప్లిమెంటేషన్ మీ అందరికీ తెలుసు 2018 నుంచి అవుతుంది. తర్వాత ఇంకా రికమెండేషన్ మెడికల్ బెనిఫిట్స్, లీవ్ బెనిఫిట్స్, దాంట్లో స్పెషల్ పేస్ ఇదంతా మేము రికమెండ్ చేసాం. వర్క్ చార్జ్ ఎస్టాబ్లిష్మెంట్, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్. మెయిన్ రికమెండేషన్ అంటే మేము చేసాం ఇప్పుడు భవిష్యంలో మేము సెంట్రల్ పే కమిషన్ ఫాలో చేయాలి. స్టేట్ పే కమిషన్ మా రికమెండేషన్ టు గవర్నమెంట్ ఇది అవసరం లేదు, సెంట్రల్ పే కమిషన్ ఇప్పుడు ఫాలో చేయాలి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ చాలా మటుకు స్టేట్స్ ఇట్లాగా ఫాలో చేస్తున్నారు. అదే పద్ధతి బెటర్ అంటే కొంచెం సైంటిఫిక్గా కొంచెం ఎక్కువ పరీక్షలు చేస్తున్నారు. అది చాలా మటుకు స్టేట్స్ ఫాలో చేస్తున్నారు. సో మేము కూడా సెంట్రల్ పే కమిషన్ ఫాలో చేయాలి. ఇది మీకు వెబ్సైట్లో ఉంటాయి, మీరు దీంట్లో డౌన్లోడ్ చేసి చదవచ్చు. అండ్ ఇస్ దేర్ ఎనీ క్వశ్చన్స్? సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, అది దీంట్లో మ్యాండేట్ లేదు అండి, అది వేరేగా చూడాలి. అరౌండ్ ఏదో చేస్తే 9 to 10,000 crores అవుతుంది మినిమం. ఏదో చేస్తే 9 to 10,000 crores అవుతుంది. ఇప్పుడు మా గవర్నర్ సీఎం గారు దీనిలో నిర్ణయం చేస్తారు. మా రికమెండేషన్ అంటే సెంట్రల్ పే కమిషన్ రికమెండ్ చేసాం. సో అంత ఎంత అక్కడ ఉంది సేమ్ రికమెండేషన్. What is the maximum fitment you referred, sir? Recommended. Maximum. There is no minimum maximum. ఒక నంబర్ సెంట్రల్ పే కమిషన్ లో ఎంత ఉంది అంతవరకు రికమెండ్ చేసాం. వన్ నంబర్ ఓన్లీ, నో మినిమం మ్యాక్సిమం. మాట్లాడారు, మా కమిటీ మాట్లాడారు. ఉద్యోగ సంఘాలతో కూడా అధికారుల కమిటీ చర్చలు చేసింది. అవును, వాళ్ళు కూడా ఈఆర్సీ ఫిట్మెంట్ విషయంలో రకరకాల ఫిగర్స్ చెప్పారు. అవునండి. వాటిని ఏమన్నా మీరు పరిగణలోకి తీసుకున్నారా లేదా? అవునండి, తప్పకుండా అంటే వాటిని మీరు కన్సిడర్ చేశారా సార్? కన్సిడర్ చేసాం. ఎస్ అన్ని కన్సిడర్ చేసాం. ఇక్కడ ఎగ్జామిన్ చేసాం, పూర్తిగా స్టేట్స్లో ఎగ్జామిన్ చేసాం, సెంట్రల్ ఎగ్జామిన్ చేసాం, 30 సంవత్సరం ఎగ్జామిన్ చేసాం, ఫ్యూచర్గా ఎలా పోవాలి అది ఎగ్జామిన్ చేసాం, అంతా ఎగ్జామిన్ చేసాం. అందులో సినేరియోస్ కదా, సినేరియో అంటే ఫుల్ ఎగ్జామినేషన్. ఇది అవుతుంది ఏమవుతుంది, అది అవుతుంది ఏమవుతుంది, అదే అవుతుంది, అదే సినేరియో ఎగ్జామినేషన్ చేసాం.
అవునండి అవునండి 71% డిమాండ్స్లో కొంత డిమాండ్ సిపిసిలో అవుతుంది, పిఆర్సీలో అవుతుంది. కొన్ని డిమాండ్ జేఎస్సీ ఉన్నాయి కదా, చాలా మటుకు జేఎస్సీలో ఉన్నాయి, డిపార్ట్మెంట్ జేఎస్సీ నడుస్తున్నాయి, డిస్ట్రిక్ట్ జేఎస్సీ నడుస్తున్నాయి. దాంట్లో అన్ని కలిపి పూర్తిగా అయిపోతుంది, అవుతుంది. ఇవి నడుస్తుంది, డిపార్ట్మెంట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నడుస్తుంది, డిస్ట్రిక్ట్ జేఎస్సీ నడుస్తుంది, పిఆర్సీ స్మాల్ పార్ట్, చిన్న పార్ట్, 71కి స్మాల్ పార్ట్. సార్ మళ్ళీ ఎంప్లాయీస్ సీనియర్స్ తోటి ఏమైనా డిస్కషన్స్ ఉంటాయో ఈ రిపోర్ట్ మీద, డైరెక్ట్ అనౌన్స్మెంట్ ఉంటుందా? ఇప్పుడు అంటే ప్రభుత్వం అది మా రిపోర్ట్ ఇచ్చి ప్రభుత్వం నిర్ణయం చేయాలి, దాని గురించి నేను చెప్తాను, ప్రభుత్వం చేయాలి. అవునండి, చాలా మటుకు దీంట్లో అన్నీ ఉన్నాయి, మీరు చదివితే చాలా మటుకు దీంట్లో మీరు చదివితే నియర్లీ అంతా రెలవెంట్ పోర్షన్ ఉన్నాయి. అవునండి, డిఏ అంటే డిఏ ఎప్పుడు పాత జీతాల్లో యాడ్ అవుతుంది, కొత్త జీతాలు స్కేల్ ఫిక్స్ చేస్తే యాడ్ అవుతుంది. డిఏ అంటే వేరే విషయం, దీనిలో రాదు, పాత డిఏ యాడ్ అవుతుంది అంతే వరకు. అదే కూడా పిఆర్సీ సంబంధం లేదు, అదే పెండింగ్ ఉంది, అది ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారు, కానీ పిఆర్సీ సంబంధం లేదు. లోన్స్ అడ్వాన్స్ ఉంది, ఉన్నాయి మీరు చూస్తే అంతా ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ 2018 స్కేల్స్ అప్పటి నుంచి పెరుగుతుంది. ఇంటర్మ్ రిలీఫ్ ఆల్రెడీ ఇచ్చాం, సో ఎరియర్ పెద్ద ఉండదు. 16,000 కోట్లు ఈరోజు సపోజ్ 16,000 కోట్లు ఇవ్వకపోతే అదే ఇవ్వాలి సడన్గా, ఆల్రెడీ ఇస్తున్నాము, కొంచెం ఎక్కువ అవుతుంది, అది ఇస్తాం. దాని అది కొంచెం పెరుగుతుంది. మీరు చదివితే అన్ని చెప్తే చదవండి, చదివితే కొంచెం సస్పెన్స్ ఉంటే హ్యాపీ ఉంటారు కదా, హాఫ్ అన్ అవర్లో ఇది వస్తాయండి. ఫైనాన్స్ వెబ్సైట్లో ఉంటుంది ఫుల్ రిపోర్ట్. ఆదరణీయ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఈ నివేదిక ఇచ్చేసాం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు వెంటనే దీంట్లో నిర్ణయం తీసుకొని బహుశా నెక్స్ట్ 72 అవర్స్లో నిర్ణయం తీసుకొని మీ అందరికీ చెప్తారు. మొట్టమొదటి సుమారు 11 రికమెండేషన్స్ మేము రికమెండ్ చేసి యాక్సెప్ట్ చేయాలి, 5 రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయాలి విత్ మోడిఫికేషన్స్, అండ్ 2 రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయక్కర్లేవు. మేము ఎలా చేసాం, మేము సినేరియోస్ డెవలప్ చేసాం, సుమారు 7 సినేరియోస్. ఫస్ట్ సినేరియోలో 11 పిఆర్సీ రికమెండేషన్స్ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 23%, సుమారు 11,557 crores అదనపు భారం అవుతుంది ప్రభుత్వంలో. 11 పిఆర్సీ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 27%, సుమారు 13,422 అదనపు భారం అవుతుంది. 11 పిఆర్సీ రికమెండేషన్ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 14%, అదే ఎందుకు, అది సెంట్రల్ పే కమిషన్, 7 సెంట్రల్ పే కమిషన్ మా అందరు ఐఏఎస్కి అదే ఇచ్చింది, అదే 9,150 crores భారం అవుతుంది. 11 పిఆర్సీ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 23%, అడిషనల్ పెన్షన్, అడిషనల్ హెచ్ఆర్ఏకి అవుతుంది, 10,211 crores పర్ ఇయర్ భారం అవుతుంది. 11 పిఆర్సీ రికమెండేషన్ ఫిట్మెంట్ ఆఫ్ 23.5%, 10,773 crores భారం అవుతుంది. 11 పిఆర్సీ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 27 హెచ్ఆర్ఏ ప్లస్ అడిషనల్ పెన్షన్, 11,413 crores భారం అవుతుంది. 11 పిఆర్సీ రికమెండేషన్ ఫిట్మెంట్ ఆఫ్ 30% హెచ్ఆర్ఏ అండ్ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ యాజ్ పర్ 7 సిపిసి సెంట్రల్ పే కమిషన్, సుమారు 12,736 భారం అవుతుంది. సుమారు ప్రభుత్వంకి ఎనీవేర్ 8,000 to 10,000 crores భారం అవుతుంది ఏదో ఆప్షన్ తీసుకుంటే. ఇది అంతా ఆలోచన చేసేసి మేము ఫిట్మెంట్ అంటే సిపిసి సెంట్రల్ పే కమిషన్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి అదే ఫిట్మెంట్ ఇచ్చారు, అదే నేను రికమెండ్ చేశాను. తర్వాత మీ అందరికీ తెలుసు ఇంటర్మ్ రిలీఫ్ సుమారు 16,000 కోట్లు ఇచ్చాం, అండ్ దాంతోపాటు ఇప్పుడు డిఏ కూడా ఇవ్వాలి. దెన్ ఈ రిపోర్ట్ ఉంది, ఈ రిపోర్ట్ ఈ మీటింగ్ ఈ ప్రెస్ మీట్ అయిన 6 గంటల్లో ఇది అప్లోడ్ చేస్తాం ఫైనాన్స్ వెబ్సైట్లో ఈ రిపోర్ట్. తర్వాత ఇది ఫిజికల్ కాపీస్ అందరు యూనియన్ అండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కూడా ఒక ఫిజికల్ కాపీ ఫైనాన్స్ వాళ్ళు ఇస్తారు.
విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరియట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసాం, ముందు దాంట్లో లేదు. హోమ్ గార్డ్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. దెన్ అదర్ వెల్ఫేర్ మెజర్స్ కూడా దాంట్లో అన్ని పెట్టేసాం. అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా దీంట్లో పెట్టేసాం.